లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రోజులు నెలలు గడుస్తూ ఉన్న అధినేత పదవుల ఊసే ఎత్తకపోవడంతో నిరాశపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తమకు ఇంకా పదవీ యోగం దక్కలేదని నిట్టూరుస్తున్నారు. 2024 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలు తమ సీట్లను త్యాగం చేసి జనసేనకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించడంతో టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనానికి బ్రేక్ పడింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఏళ్ల తరబడి బాధ్యతలు మోస్తూ పోటీ చేయాల్సిన సమయంలో త్యాగాలు చేయాల్సి రావడం, పార్టీ విజయం సాధించినా పెత్తనం తమ చేతిలో లేకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జీలు స్తబ్దుగా ఉండిపోతున్నారు. జనంలో తమదైన శైలిలో తిరగాలన్నా, తమ మాట నెగ్గించుకోవాలన్నా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పోస్టులు అవసరం. త్యాగాలు చేసే సమయంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి తీరుతామని నేతలు ఇచ్చిన హామీలు నెలలు గడిచినా అమలు కాకపోవడంతో సీట్లను త్యాగం చేసిన నాయకులు అయోమయంలో పడ్డారు. ఉగాది వెళ్లినా నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ రాకపోవడంతో నేతలు ఉస్సూరుమంటున్నారు. పోలవరం, ఉంగుటూరు, నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరేసింది. ఈ 6 నియోజకవర్గాల్లో త్యాగాలు చేసిన టీడీపీ ఇన్ఛార్జీల్లో పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏపీ ట్రైకార్ చైర్మన్గా నామినేటెడ్ పదవి దక్కింది. మిగిలిన నియోజకవర్గ నేతలు ఇంకా పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉంగుటూరు స్థానాన్ని జనసేనకు కేటాయించి అక్కడి నుంచి పచ్చమట్ల ధర్మరాజును గెలిపించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు అప్పచెప్పింది టీడీపీ. భవిష్యత్తులో ఎమ్మెల్సీ లేదా అత్యంత గౌరవమైన పదవిని కట్టబెట్టడమే కాకుండా పార్టీ అన్నింటా సానుకూలంగా ఉంటుందంటూ నాడు టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశాల కోసం గన్ని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకున్న మాజీ మంత్రి జవహర్కు పార్టీలో సముచిత స్థానం కల్పించడమే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇస్తారని మొదటి నుంచి భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ నరసాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశించిన పార్టీ కన్వీనర్ రామరాజు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, నిడదవోలు నుంచి 2 సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపీట వేస్తామంటూ టీడీపీ నాయకత్వం భరోసా ఇచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన జాబితాల్లో వీరెవరికీ అవకాశం రాలేదు. పొత్తు ధర్మానికి కట్టుబడి పోటీ నుంచి వైదొలిగిన వారందరూ ఇప్పటికీ వెయిటింగ్లో ఉన్నారు. ఎవరైతే పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం కోల్పోయి ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా ఏదో రూపంలో న్యాయం చేస్తామన్న హైకమాండ్ భరోసా తర్వాతి జాబితాలోనైనా నెరవేరుతుందేమోనన్న ఆశతోనే ఈ నేతలు కేడర్ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో దాదాపు 20 మందికి పైగా సీనియర్లు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్ స్థాయి పదవుల్ని ఆశిస్తున్నారు. వీరంతా తొలి జాబితాలోనే తమకు గుర్తింపు లభించకపోతుందా అని ఇప్పటిదాకా ఎంతో ఆశతో ఉన్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల జాబితాలో తమ పేరు లేకపోవడం వీరందరికీ దిమ్మ తిరిగేలా చేసింది. గడిచిన 5 ఏళ్లలో పార్టీనే నమ్ముకుని నిత్యం వైసీపీతో యుద్ధం చేయడమే కాకుండా కేసులకు భయపడకుండా పనిచేసిన నేతలు, కార్యకర్తల జాబితా ఉమ్మడి పశ్చిమలో చాంతాడంతుంది.